అటువంటిది శాలివాహన శకం అని మనకి పిలువబడుతుంది. బ్రహ్మగారు ఈ బ్రహ్మకల్పంలో ఈ యొక్క సృష్టి జరిపినప్పుడు చైత్రశుద్ధ పాడ్యమి ఆదివారం అశ్విని నక్షత్రాన ఈ యొక్క సృష్టిని అంతటినీ కూడా ప్రారంభించడం జరిగింది అన్నమాట. ఆ రోజు నుంచి కూడా ఆ బ్రహ్మకల్పం నుండి ఈరోజు మనం ఉన్నటువంటి కల్పం వచ్చి శ్వేతవారాహ కల్పం. కొన్ని కల్పాలు సమన్వయం చేస్తే బ్రహ్మకి ఒక పగలు. ఇప్పుడు సాధారణంగా మనకి సూర్యోదయం అయితే తెల్లవారుతుంది, సూర్యాస్తం అయితే రాత్రి అవుతుంది, ఒక నిర్ధారణ జరుపుకుంటాం. కానీ బ్రహ్మగారికి మాత్రం కొన్ని కల్పాలు, కొన్ని మన్వంతరాలు కలిస్తే అతనికి ఒక పగలు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం ఇవన్నీ కూడా యుగాలు మాత్రమే. ఇవన్నీ కలిస్తే మహాయుగం. అంటే బ్రహ్మగారికి సుమారు ఈ యుగాల్లో కొంత సమయాన్ని మనం తీసుకున్నట్లయితే ఆయనకు 50 సంవత్సరాల వయసు మాత్రమే అవుతుందట. ఈ 50 సంవత్సరాల వయసు తర్వాత 51 సంవత్సరానికి మరొక బ్రహ్మగారు అధిష్టానంలోకి వచ్చి మళ్ళీ కూడా తన సృష్టిని అంతటిని కూడా మార్చి మళ్ళీ కొత్త సృష్టిని ఆరంభిస్తాడు. అలా జరిగే వాటి వల్లే మనకి కొన్ని ఆ కల్పాలు మారినప్పుడు ఆ యొక్క సృష్టి జరిగే సమయంలో కొన్ని రకమైన ఉపద్రవాలు సంభవిస్తాయి. అది కర్మానుసారం కావచ్చు, లేకపోతే సృష్టి ధర్మం కావచ్చు, ఏదైనా కావచ్చు. అటువంటి ఉపద్రవాల వల్ల భూమి కొంత వెసులుబాటు చేసుకొని మరి కూడా అక్కడ ఒక సృష్టి ఏర్పడే అవకాశం ఉంది అని చెప్పి మనకి శాస్త్రాలు ఘోషిస్తున్నాయన్నమాట.